చేసేది ఏంటంటే ముందు పూర్తి అట్టడుగున వాళ్ళకి ఏమి లేకుండా బజార్ల వాళ్ళకి ఇచ్చిన తర్వాత మన సెకండ్ ప్రియారిటీ కొంచెం ఇద్దరు ముగ్గురు కుటుంబాల నుండి వాళ్ళకి ఇచ్చిన తర్వాత కొన్ని అవసరం జరిగినాయి జరగలేదని చెప్తలేము. మరి అది అప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయించి క్లియర్ కట్గా ఎవరైనా ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేసి తీసేసి తప్పకుండా మరి గరీబ్ వాళ్ళకి అందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి మరి గౌరవ మన ఆరోగ్య శాఖ మంత్రులు ఆదేశాలు ఇచ్చిన ఇది అందరికీ వస్తాయి. వాళ్ళకి అవకాశం అందరు గడబడి చేసుకోవాలి. సుగమ్మ ఇప్పుడు మీరు మన 35 మందికి మనం హైకోర్టు ఖచ్చితంగా అవన్నీ పేర్లు ఉన్నాయి. అందరికి వస్తాయి ఇల్లు ఖచ్చితంగా. ఇప్పుడు ఇళ్ళ మీద అవకాశం పెట్టుకొని ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోండి. ఉండేది అప్లికేషన్ ఎక్కడ పోదు. మన దరఖాస్తు చేయండి. ఖచ్చితంగా ఇల్లు లేని వారికి మాత్రం తప్పకుండా ఇస్తాను. మనం సపోర్ట్ చేస్తాం. అందరూ అల్లరి చేసుకోకుండా గడబడి చేసుకోకుండా ఖచ్చితంగా వచ్చిన సహకారం చేస్తాము. ఇన్నే ఉంటాం, అందరం ఉంటాం, ఇన్నే ఉంటే ఖచ్చితంగా మరి ప్రభుత్వ పరంగా మీకు ఏదైతే లబ్ధులు వస్తాయో ఆ లబ్ధులు ఖచ్చితంగా మీకు అందించడానికి మేము ఉన్నాం. తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము అందరికీ హామీస్తున్నాం. మీరు అందరూ నిశ్శబ్దంగా ఖచ్చితంగా అందరూ మరి ఎవరన్నా దరఖాస్తు రాయని వారు ఉంటే అక్కడ దరఖాస్తు మీరు ఆశిస్తారు. అందుకే పెట్టుకొని అన్నీ ఎవరోకి ఏం అవసరం ఉంటే అవి ఖర్చు పెట్టుకొని దానికి మేము తర్వాత సహకారం అందరికీ చేసి అందరికి వచ్చే ఏర్పాట్లు చేస్తాం. అలా